ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. కడవరి కాలంలో ఉన్నాం. కడవరి కాలంలో మనం ఎలాంటి ప్రార్థనలు చేయాలి? మనం చేసే ప్రార్థన ఓ దీవెనకరంగా ఉండాలి. ఆ ప్రార్థన మనకు కార్యాలు చేయడమే కాదు, ప్రభువునకు మహిమ తీసుకొని రాగలగాలి. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఆకాశమందున్న దేవుడు సంతసించగలగాలి. అందుకని ప్రార్థన అవసరాల పట్టి కాదు, కానీ ప్రభువుని కలవడానికిని, ప్రభువుతో హత్తుకొనడానికిని, ప్రార్థన ద్వారానే ప్రభువుకు సమీపంగా వెళ్ళడానికిని, ప్రభు మనసులో ఆలోచనలు ఎరిగి మనం నడవడానికి ప్రార్థన ఉపక్రమించాలి. అందుకని ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలు చేయాలి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా, నా కొరకు మీరు ప్రార్థనలు చేస్తారు. అపొస్తలుడైన పౌలు కొన్ని విషయాలు చెప్పాడు, ప్రార్థనా విన్నపాలు. అవి ఈరోజు జాగ్రత్తగా చదువుదాం. తెస్సలోని సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి, మా కొరకు ప్రార్థించుడి. పౌలు లక్షల మందికి సువార్త చెప్పాడు. పౌలు అనేక సంఘాలు కట్టాడు. పౌలు అనేక శ్రమలు అనుభవించాడు. ఈ పౌలే 3వ ఆకాశానికి వెళ్ళొచ్చాడు. అయితే ఇన్ని ఘనకార్యాలు చేసిన అతగాడు ఆ తెస్సలోని సంఘానికి ఒక మనవి చేస్తున్నారు, మా కొరకు ప్రార్థన చేయండి అని. ఈ విషయం కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. సంఘాలు కట్టినవాడు, శ్రమల్లో నిలబడ్డవాడు, ప్రపంచమంతా తిరిగి వచ్చినవాడు, దేవునికి సాక్షిగా ఉన్నవాడు, దేవుని పేరట కాడి మోస్తున్నవాడు, 3వ ఆకాశానికి వెళ్ళొచ్చినవాడు కూడా మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని కోరుకుంటున్నాడుగా. అంటే ప్రార్థన ఎంత గొప్పది! ప్రార్థనలో గొప్పతనం అనే మాటకి మనం ఇతరుల కొరకు చేసే ప్రార్థన ఉంది, అది బహుశక్తి కలిగిన ప్రార్థన అయి ఉంటుందట. మన కొరకు మనం చేసుకునే ప్రార్థన కంటే ఎదురువారి కొరకు మనం చేసే ప్రార్థన ఉంది, అద్భుతాలను సృష్టిస్తుంది. పరలోకానికి ఆ ప్రార్థన వేగంగా ఎక్కి వెళుతుంది. ఆకాశమందున్న దేవుడు అట్టి వారి ముఖాన్ని చూసి ఎంత సంతోషపడతాడు. సరే, ఏది ఏమైనా అంతటి పౌలే ఈ సంఘాన్ని కోరుకుంటున్నాడు, మా కొరకు ప్రార్థన చెయ్యండి అని. ఈ సంఘం ప్రార్థన చేస్తే ఏ కార్యాలు జరగాలనుకుంటున్నాడు? 2 విషయాలు ప్రస్తావించాడు పౌలు. 3వ అధ్యాయం మొదలు పెట్టండి. పౌలు గారి సంఘాన్ని కోరుకునే ప్రార్థన ఏమిటంటే, మీలో జరుగుతున్నట్లుగా ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడాలి. మీలో జరుగుతున్నట్టుగా వాక్యం మిగిలిన వారిలోను, మిగిలిన ప్రాంతములోను, మిగిలిన గ్రామాలలోను, పట్టణాల్లోను, అన్యులలోను, అవివేకులలోను, గర్వాంధులలోను, మూర్ఖత్వం కలిగిన వారిలో కూడా ఈ వాక్యం వేగంగా శీఘ్రంగా వ్యాపించాలి. అలా జరిగితే దేవునికి మహిమ కలుగుతుంది. అందుకని మా కొరకు మీరు ప్రార్థన చేయరా? ఈ మాట ఒక్కసారి ఆగి ఆలకించండి. మనం చాలాసార్లు అనుకునేది ఏమిటంటే సేవకులు సేవ చేస్తున్నారు అని.
సేవకులు పిలువబడి సేవ చేస్తూ పరిచర్య చేస్తుంటే ఆ సేవకుడు పడ్డ ప్రయాస దేవుడు అంగీకరిస్తాడు. అన్నిటికంటే దాని వెనకున్న ప్రార్థనా పరులెవరు? బాగా ఆలకించండి. సంఘం సేవకుని వెంట వెళుతుంది. సంఘం క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తుంది. ఆ మందక కాపరిగా ఉంటాడు, ఆ గొర్రెలకు మేత పెడతాడు. ఇతను పడే ప్రయాసలో వీళ్ళ పాత్ర ఏమిటంటే వీళ్ళు ఆ సేవకుని కొరకు, ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి అంటూ ఆ విషయాన్ని వాళ్ళ జ్ఞాపకం చేసి, మీలో వాక్యం శీఘ్రంగా వెళుతుందిగా. ఈరోజు వాక్యం చెబితే చాలు వెంటనే మీరు దిద్దుకుంటున్నారు. మీకు ఒక వాక్యం చెప్పగానే ప్రభువుని హత్తుకుంటున్నారు. మీకు ఒక వాక్యం చెప్పగానే ఆ వాక్యానికి పూర్తిగా లోబడిపోతున్నారు. నేను ఎంత సంబరపడుతున్నానో. ఏ సేవకుడికైనా ఆనందం ఎప్పుడో తెలుసా? సంఘంలో వాక్యం క్రియ చేయాలి. ఇప్పుడు సంఘంలో వాక్యం చెప్పబడింది అనుకోండి, దైవజనుడు నిలబడ్డాడు, ఆత్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, అగ్ని వంటి మాటలు విడుదలయ్యాయి. ఆ వాక్కట వారిలో శీఘ్రంగా క్రియ చేయాలి అంటే వెంటనే దిద్దుబాటు మొదలవుతుంది. చాలాసార్లు పౌలు ప్రసంగం చేశాడు, చాలాసార్లు పేతురు ప్రసంగం చేశాడు. చేసిన వెంటనే కార్యం జరిగింది. ఇప్పుడు మళ్ళా చెబుతాను. పేతురు గారు ఆ రోజు నిలబడి ప్రసంగం చేశాడు. ప్రసంగం చేసేటప్పుడు ఏమన్నారు తెలుసా? మీరు ఆయన్ని చంపారు, ఆయన సజీవుడై లేచాడు, దేవుడు ఆయనని లేపాడు, మేము సాక్షులు. ఆ మాట అక్కడున్న వాళ్ళందరూ విన్నారు. విని ఏమిటి, యేసుని మేము చంపామా అంటే మేము హంతకులుగా కనపడుతున్నామా అని అక్కడున్న వాళ్ళంతా పూర్తిగా ముఖాన్ని కఠినపరుచుకోవాలి. దేవుని వాక్యం వెళ్ళింది, వెళ్ళగానే వాళ్ళు శీఘ్రంగా కార్యం చేసింది. అక్కడ కూడా 2 గుంపులు ఉన్నాయి. పళ్ళు నూరే గుంపు పక్కన నిలబడితే వాక్యం శీఘ్రంగా వెళ్ళగానే ఇంచుమించు 3,000 మంది హృదయం దిద్దబడింది. 3,000 మంది జీవితాన్ని సరి చేసుకున్నారు. 3,000 మంది పశ్చాత్తాపపడ్డారు. నిజంగా పేతురికి ఎంత ఆనందం ఉంటుందండి. తాను చేసిన ఒక ప్రసంగం దేవుని ద్వారా, ఆత్మ ద్వారా మాట్లాడితే వాళ్ళంతా దిద్దబడ్డారుగా. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొంది సహవాసంలో, సంఘంలో చేర్చబడ్డారు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు పౌలనే మాట ఏమిటో తెలుసా? మీలో వాక్యం శీఘ్రంగా పనిచేస్తుంది. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. బుధవారం వాక్యం వింటున్నాం, శనివారం వాక్యం వింటున్నాం, ఆదివారం వాక్యం వింటున్నాం, 10వ తారీఖు వింటున్నాం, 15వ తారీఖు వింటున్నాం. రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ చదువుతూ ఆయా ఛానల్ ద్వారా వచ్చే వాక్యమే కానీ యూట్యూబ్ ఛానల్లో వినబడే ప్రత్యేక సందేశాలు దైవజనులు ఆత్మపూర్ణులై మాట్లాడుతున్నారు కదా. ఇంత వాక్యం వినబడ్డాక ఆ వాక్యం నీలో శీఘ్రంగా కార్యం చేస్తుందా? ఈరోజు సేవకులుగా చెప్పగలిగిన మాట, పౌలు కోరుకునే ప్రార్థన ఏమిటో తెలుసా? దేవుని వాక్యం చెప్పబడినప్పుడు శీఘ్రంగా వారి గుండెల్లోకి దూచుకుని వెళ్ళాలి. పౌలు మాటలు చెప్పాడట, లూదియా హృదయం తెరవబడిందట, వెంటనే యేసునందు విశ్వాసం ఉంచి అని రాయబడింది. దేవుని వాక్యం విన్నాం, 700 ప్రసంగాలు విన్నాం. కానీ వాక్యం ఏమైనా శీఘ్రంగా నీలోకి వెళ్ళిందా? ఆ వాక్యం ఏమైనా నీలో ప్రవేశించిందా? ఆ వాక్కు శీఘ్రంగా వ్యాపించి దేవుని మహిమకరంగా నీ జీవితాన్ని మార్చిందా? ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న సహోదరులారా, దేవుని వాక్కు శక్తి కలిగింది, దేవుని వాక్కు జీవం ఇచ్చేది. ఆ వాక్కు శీఘ్రంగా నీ దగ్గరకు రావాలి. ఆ వాక్యే నా దగ్గరకు రావాలి. ఆ వాక్కు వస్తే మన చిత్తవృత్తిలో మార్పు కలుగుతుంది. మరి ఈ రోజున అదే మాట తిన్నని వాక్కు వెళ్ళిందిగా. వెళితే నా మాట వినండి, ఆ జక్కయ్య అంతా వదిలేసి యేసునింట్లో చేర్చుకున్నాడు. అదే యేసు మాట శీఘ్రంగా వెళ్ళింది. యవనస్తుడైన ధనవంతుడేమన్నాడో తెలుసా? ఆయన చెప్పే మాటలు విని వదిలేసి వెళ్ళిపోయాడు. వెనుదిరిగి వెళ్ళిపోయాను. వాక్యం ఎవరిలో శీఘ్రంగా కార్యం చేసింది? మరి వాళ్ళిద్దరూ మన ముందు కనబడుతున్నారు కదా. అన్నీ విడిచిపెట్టేసి ఉన్నదంతా పంచిపెట్టి జక్కయ్య దేవుని బిడ్డగా మారి ఆ ఇంట్లోనికి దేవుని తీసుకుని వెళ్ళాడు యేసుని.
ఆ నడివీధిలో ప్రసంగం చేసిన యవనస్తుడు అమ్మి పేదలకు పంచి నీవొచ్చి నన్ను వెంబడించు అన్నాడే, ఆ మాటకు అతడు ఆ వాక్యానికి చోటు ఇవ్వకుండా దూరంగా వెళ్ళిపోయాడు. మరి ఎన్నడూ అతడు ప్రభు దగ్గరకు రాలేదు. అతని దగ్గరికి పంపబడిన వాక్యం అతనిలో క్రియ చేయలేదు. ఆలకించండి, నేనైనా మీరైనా వాక్యం ఇంత శీఘ్రంగా బయలుదేరిందిగా. ఎన్నిసార్లు వినబడింది, రకరకాల దైవజనులు మాట్లాడారు, చదువుతుంటే వాక్యం వినబడింది, పత్రికలో వాక్యం వినబడింది. శీఘ్రంగా నీలో కార్యం చేస్తుందా? ఒకవేళ శీఘ్రంగా కార్యం చేస్తే అది నీ జీవితానికి ఫలభరితంగా మారుతుంది. ఒకని జీవితంలో వాక్యం శీఘ్రంగా వెళితే దిద్దుబాటు మొదలవుతుంది. ఒకని హృదయంలోకి శీఘ్రంగా వాక్యం వెళితే పశ్చాత్తాపం మొదలవుతుంది. ఒకని జీవితంలోనికి వాక్యం శీఘ్రంగా వెళితే ఒక అద్భుతం జరిగి అతను నూతన వ్యక్తిగా మారుతాడు. మరి ఈ రోజున వాక్యం శీఘ్రంగా నీలోనికి వెళుతుందా? ఆ రోజున దైవజనుని పిలిచి నేను నిన్ను తీసుకొని వెళ్తారా అని చెప్పి ఆత్మదేవుడు ఆ దైవజనుని తీసుకుని వెళ్ళి ఆ ఎముకల లోయలో దించాడు. దించిన వెంటనే ఎముకలతో మాట్లాడు అన్నాడు. అనగానే ఆ దైవజనుడు దేవుని చిత్తానికి లోబడేవాడు. నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టాడు. విచిత్రం ఏంటి తెలుసా? మాట విడుదలైన వెంటనే ఆ లోయలో ఒక ధ్వని మొదలైపోయిందట. ఎముకలు గడగడగడగడలాడటం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ప్రవచించగానే ఐక్యపడ్డాయి. ఆ తర్వాత నరాలు వచ్చాయి. ఆ తర్వాత వారికి శరీరం కప్పబడింది. తర్వాత జీవం వచ్చింది. అంటే దేవుని వాక్కు శీఘ్రంగా వెళితే ఎముకలు కూడా సజీవమైన సైన్యంగా మారతాయి. మరి ఈ రోజున దేవుని వాక్కు శీఘ్రంగా నీలోకి వస్తుందిగా. ఒక క్షణం ఆగి ఆలకించు. ఎండిన ఎముకలాగా ఉన్నా, ఒకవేళ కదలేని ఒక వ్యక్తిలాగా మందిరంలో ఉన్నా, ఈ ఊదారంగు పొడి అమ్ముకుని ఆ వ్యక్తిలాగా లూదియాలాగా ఉన్న వాక్కు వెంటనే కార్యం చేసిందిగా. ఎక్కడ కార్యం చేసింది అంటే దిద్దుబాటు ఉన్న చోటే కార్యం చేస్తుంది. సరి చేసుకునే మనసు ఉంటేనే కార్యం చేస్తుంది. అతడేమో లేచాడు, లూదియానేమో రక్షించబడింది, జక్క ఇంటికేం పేరు మారింది, అతడు కూడా అబ్రహాం కుమారుడు అయ్యాడు. అక్కడ చూస్తే లోయలో ఉన్న ఎముకలన్నీ గొప్ప సైన్యమై నిలబడ్డాయి. దేవునికే మహిమ కలుగునగాక. పౌలు అంటాడు కదా, ఈ వాక్యం మీలో శీఘ్రంగా క్రియ చేస్తుంది. ఒక్క క్షణం ఈ మాట విన్నాక ఇన్ని సంవత్సరాల వాక్యం నీ జీవితంలో క్రియ చేసిందా? శీఘ్రంగా వ్యాపించి నీ వ్యసనాల నుంచి కానీ, నీకున్న భయంకరమైన అలవాట్ల నుంచి కానీ, మూర్ఖత్వం నుంచి కానీ, చచ్చిన శవంలాగా ఉన్నా, జీవితంలో గర్వపడుతూ ఉన్నా, జీవితంలో చిందరవందరగా ఉన్నా, ఎముకలాగా మిగిలిపోయినా ఈ వాక్యం నీలో క్రియ చేయాలిగా. మరి అలా క్రియ చేసిందా? పౌలు ఈ తెస్సలోని సంఘాన్ని గురించి మెచ్చుకుంటున్నాడు. మీలో వాక్యం శీఘ్రంగా ఫలించింది. ఆమేన్ చెప్పండి. మరి ఈ రోజున దేవుని వాక్యం సహోదరులు జాగ్రత్తగా వినండి. ఇన్ని వాక్యాలు విన్నాక శీఘ్రంగా వాక్యం నీ జీవితంలో కార్యం చేసిందా? మరి దేవుని వాక్కు నీలో శీఘ్రంగా జరిగితే అది ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఇన్ని పత్రికలు రాసిన ఈ పత్రికలలో అంటాడు, మీలో వాక్యం శీఘ్రంగా పనిచేస్తుంది. ఆ సంఘాన్ని బట్టి ప్రభువునకు మహిమ కలుగునగాక. ఎందుకు ఆ మాట చెబుతున్నాను తెలుసా? అలా జరిగినప్పుడు ఆ సేవకుడు పడే ఆనందం ఇంత అంతా కాదుగా. ఒక దైవజనుడు మానక బుద్ధి చెబుతూనే ఉంటాడు, ఒక దైవజనుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, ఒక దైవజనుడు బ్రతిమలాడుతూనే ఉంటాడు, ఒక దైవజనుడు వినకపోయిన వాక్యం వినిపిస్తూనే ఉంటాడు. అది నీ జీవితంలో శీఘ్రంగా క్రియ జరగాలి. ఒక రోజున నువ్వు సైన్యమై నిలబడాలి, శత్రువుల మీద జయాన్ని సాధించగలగాలి, రెక్కల చాపి మేఘాల మీద ఎక్కి వెళ్ళాలి. అందుకు వాక్యం శీఘ్రంగా నీలోనికి రావాలి. మరి ఎముకలే సైన్యం అయితే మనం సజీవులుగా ఉండి దేవునికి సైన్యంగా ఎందుకు నడవలేకపోతున్నాం? ఎందుకు దేవుని కొరకు పోరాడలేకపోతున్నాం? ఆ కార్యం ఇప్పుడే పరిశుద్ధాత్మ జరిగించునగాక అని చెప్పి మీలో జరిగిన ఈ కార్యమే అన్యుల్లో కూడా జరగాలి, నాస్తికులు కూడా జరగాలి, దేశంలో జరగాలి, ద్వీపాల్లో జరగాలి, భారతదేశ పంచుల్లో జరగాలి, నడిబొడ్డున జరగాలి. అది జరుగు నిమిత్తం మీరు ప్రార్థన చెయ్యండి. ఇప్పుడు చెయ్యితామేనండి. ఈ పని నిమిత్తం మీరు ప్రార్థన చేయుదురేగాక. మరి ఈ రోజు నుంచి మీ ప్రార్థన మారునుగాక.
ఇంతకాలం సొంత విషయాలు ప్రార్థన చేశాంగా, అదే వాక్యం ఆత్మదేవుడు కార్యం జరిగిస్తే ఈ సంవత్సరం ప్రభు పంటనిచ్చునగాక, ఈ సంవత్సరం పరివర్తన జనంలో కలుగు చేయునగాక. నువ్వు ఒక్కదానివి చాలు, నీ ఒక్కడవి చాలు. నిలబడి ప్రసంగం చేసింది ఒక్కడే, పేతురు ఒక్కడే, యెహెజ్కేలు ఒక్కడే, ఓ రకంగా చెప్పాలంటే పౌలు ఒక్కడే. కానీ అద్భుతాలు జరిగాయిగా. ఇలాంటి ప్రార్థనాత్మ చేత మీరు నింపబడుదురుగాక, ఇటు ప్రార్థన దాహం మీకు కలుగునగాక. పౌలు అడుగుతున్నాడు, మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. ప్రార్థన విషయంలో మొదటి అంశం ఇది. ఈ రోజు నుంచి ప్రతి ఉదయం సాయంకాలం ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ ప్రార్థన మీరు మొదలు పెడుదురుగాక. మాలో వాక్యం క్రియ జరిగించి శీఘ్రంగా పరిగెత్తినట్టే అయ్యా, ఇంకా నశించిపోయే వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళ జీవితంలో ఈ కార్యం జరగాలయ్యా అని కానీ మీరు ఒక క్షణం ప్రార్థన చెయ్యగలిగితే దేవునికి మహిమ కలిగిన కార్యాలు జరుగునగాక. ఆమేన్. ఇప్పుడు రెండో మాట చెబుతాను. దేని కొరకు మీరు ప్రార్థన చేయాలి? తర్వాత వాక్యం చదవండి. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మేము తప్పించబడాలి. అందుకు మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఆయన కోరుకునేది ఏమిటో తెలుసా? మీరు ప్రార్థన చేస్తే దుష్ట మనుషుల నుంచి మేము కాపాడబడతాం. మా కాపుదలకు మీ ప్రార్థన అవసరం. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. మన పిల్లలు కాపాడబడాలని రోజు చేస్తున్నారుగా. మా కొరకు చేస్తారు, కాపర్ల కొరకు చేస్తారు. కానీ అదొక బాధ్యతతో కూడిన పదం చెప్పాడు. ఇప్పుడు ఆ పని మీరు చేస్తారుగా. ఇప్పుడు మేము వెళ్ళే మార్గంలో ఎవరెవరు ఉన్నారు చదవండి. మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి. బాగండి. ఇప్పుడు రెండు గుంపుల వాళ్ళు ఉన్నారు. ఒక గుంపు ఏమో మూర్ఖ జనం, మరొక జనాంగం దుష్ట జనాంగం. మూర్ఖం అంటే మీలో చాలామందికి తెలుసుగా. నీ మాటకు చోటు ఇవ్వనివాడు, నీ ఆలోచన స్వీకరించనివాడు. మూర్ఖుడు అంటే తాను పట్టిందే వేలాడతాడు తప్ప ఏం చెబుతున్నారో వినడు. మూర్ఖుడు ఎవడో తెలుసా? దేవుని వాక్యం ఎంత వివరంగా వివరించబడుతున్నా చూసి వచ్చారా? మీరు వెళ్ళొచ్చారా? పరలోకంలోకి వెళ్ళారా? అంటే మూర్ఖంగా మాట్లాడటమే తప్ప నా జ్ఞానాన్ని పక్కన పెడతాను, వాళ్ళు చెప్పేది ఏమిటో ఆలకిస్తాను, ఏది దేనిలో ఏ మంచి ఉందో గమనించాలి అని ఆలోచన ఉంటుంది. కానీ ఈ మూర్ఖుడికి మాత్రం మూర్ఖంగా జవాబు చెబుతాడు, మూర్ఖంగా వ్యవహరిస్తాడు, మూర్ఖంగానే మాట్లాడతాడు. ఒకళ్ళకు చోటేవారు, దేవునికి అసలు చోటేవారు. వాళ్ళ తెలిసిందే జ్ఞానం అనుకుంటారు, ఎదురు అని తక్కువ చేస్తారు. అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా? ఆ మూర్ఖంగా మాట్లాడే ఒక ఆత్మ ఆ ప్రజలను ఆవరించిందట. చాలామంది ఆ మూర్ఖపు ఆత్మచేత నడిపించబడి అరణ్యములో దేవుని లోబడక ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి! ఈరోజు మాట వింటుండగా అట్టి వారి మధ్యలో మేము ఉన్నామయ్యా. తెసలోని సంఘస్థులారా, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? పాడబాడి వాక్యం చేస్తే చప్పట్లు కొట్టే గుంపులో లేవు. మా ఎదుట మూర్ఖులు ఉన్నారు, వ్యతిరేకులు ఉన్నారు, దేవుని వాక్యానికి చోటివ్వని కఠినాత్మలు ఉన్నారు. వాళ్ళదే జ్ఞానం అనుకుంటూ ఎదురువాని విషయంలో ఏమాత్రం చొరవ తీసుకోకుండా, మాట వినకుండా వ్యతిరేక దిశలో మాట్లాడే జనాంగం ఉన్నారు. మేము ఆ ప్రజల మధ్యలోకి వెళుతున్నాం. మేము వారి మధ్యలో ఉన్నాం. మీరు మా కొరకు ప్రార్థన చెయ్యండి. వారి చేతిలో నుంచి మేము తప్పించబడాలి. రెండవది దుష్ట మనుషులు. దుష్ట మనుషులు, దుష్టత్వం. అక్కడ రాసింది మనుషులని. దుష్ట మనుషులు. దుష్ట మనుషులు ఎవరు? రెండు మాటల కంటే ఒక మాటలో మీకు అర్థమైపోద్ది. అహాబు అనే రాజు ఉన్నాడా? నాబోతు అనే విశ్వాసం ఉన్నాడా? నాబోతుకేమో ద్రాక్ష తోట ఉంది, అహాబుకేమో సింహాసనం ఉంది. నాబోతు తండ్రి స్వాస్థ్యాన్ని కాపాడుకునేవాడు, అది ద్రాక్ష తోట. ఈ అహాబు ఏమంటాడు తెలుసా? ఇది కూర తోటగా నేను మార్చాలి అంటాడు. అది మొదట అభ్యర్థనలాగా మొదలయ్యింది, తర్వాత ఆదేశంగా మారింది, ఆ తర్వాత తీర్పులాగా మారింది, ఆ తర్వాత రాళ్లతో కొట్టే చంపే వరకు వచ్చింది. ఈ దుష్ట మనుషులు, దుష్ట సహవాసం, దుష్టత్వం. అతను నీతిపరుడు నాబోతు,
తన ద్రాక్ష తోటను కాపాడుకుంటూ అమ్మాబాబు ఇచ్చిందని భద్రం చేసుకుంటూ సాగుతున్నాడు. కానీ అహాబుకు రాజు ఉంది, రాజరకం ఉంది, సింహాసనం ఉంది. కూర తోట వేసుకోవాలంటే ఎన్నో స్థలాలు ఉన్నాయి. అతని స్థలమే నచ్చిందా? అతని పొలమే అవసరమైందా? ఇతను దుష్ట స్వభావం, దుష్ట మనిషి, తనకు తోడుగా ఉన్న ఆ భయంకరమైన వ్యక్తి నీతిమంతుడు స్థలాన్ని తీసుకోవడానికి నిందలు మోపి రాళ్లతో కొట్టి చంపితే రక్తం పారింది. ఎంత దుష్టమైన మనసు, దుష్టమైన అనుభవాలు. ఇతనికి అవకాశం లేకపోతే, రాజు కాకపోతే, స్థలాలు దొరకకపోతే అనుకోవచ్చు. కానీ దుష్టుడు ఎప్పుడు నీతిమంతుల మీదే పడతాడు. దుష్టుడు ఎప్పుడు ప్రార్థనాపరుల మీదే పడతాడు. దుష్టుడు ఎప్పుడు ఆధ్యాత్మిక నడిచే వాళ్ళ మీదే పడతాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఈ 2 గుంపుల వాళ్ళు మాకు ఎదురవుతున్నారయ్యా, వీరి నుండి మేము కాపాడబడాలి. అందుకు మీరు మా కొరకు ప్రార్థన చేయాలి. మీరు వెనకుండి ప్రార్థన చేయండి, మేము తప్పించబడతాం. ఈ రోజున మీ ఇంట్లో ఇద్దరు తిరుగుతారు. ఈ ఇద్దరు ఊరేగుతూనే ఉంటారు. మొదటి వ్యక్తి మూర్ఖత్వం. మీ ఇంట్లో భర్త మూర్ఖుడుగాను, కొన్నిసార్లు భార్య మూర్ఖంగాను, తండ్రి చెప్పే మాట, తల్లి చెప్పే మాట వినకుండా ఆ ఇంట్లో కూతురు కొడుకు మూర్ఖంగా మాట్లాడలే. ఎక్కడో లేడు, మూర్ఖుడు ఇంట్లోనే ఉన్నాడు. రెండవది దుష్టత్వం. అంటే ఆ ఇంట్లో నీతి బతకూడదు, ప్రార్థన బతకూడదు. ఈ రోజున మనం చేయాల్సిన రెండో వినపం ఏంటో తెలుసా? వీళ్ళిద్దరూ నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఈ ఇద్దరు సేవకుల మీద పడకుండా కాపాడబడాలి. పౌలు నిజంగా చేసిన అభ్యర్థన మామూలుగా లేదుగా. ఓ రకంగా చెప్పాలి అంటే పౌలు వాళ్ళ కొరకు పడిన బాధలు, సంఘం కొరకు పడిన కష్టాలు, ఆ సంఘం కొరకు ఆకలి దప్పులతో ఉన్నాడు. ఆ సంఘం కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు. ఆ సంఘం కొరకు జైలుకి వెళ్ళాడు. వాళ్ళ కోసమే ప్రయాసపడ్డాడు. అప్పుడు ఈ పౌలు ఏమన్నారు? ఇంత కష్టపడ్డాను కదా, మాకేమి ఇచ్చారు మీరు? మమ్మల్ని ఏం కనపరిచారు? ఒక ఇల్లు, కారు, కనకమో, ఇంకా కానీ కోరుకోలేదుగా. అతను కోరుకున్నది ఒక్కటే, మీరు ప్రార్థన చేస్తే దేవునికి మహిమ కలగాలి, మేము కాపాడబడాలి. రెండవది శీఘ్రంగా వాక్యం ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ 2 కార్యాలు చేయటానికి మీ నుండి మేము కోరుకునేది ప్రార్థన. మరి ఈ రోజున నీ పిల్లల కోసం ఎంత ప్రార్థన చేశావు? కాలేజీ సీటు కొరకు ఎంత ప్రార్థన చేశావు? ఒక రకంగా చెప్పాలి అంటే నీ పిల్లల వివాహం కొరకు అంతగా భారం కలిగి ప్రార్థన చేసావుగా. దేవుని వాక్యం శీఘ్రంగా వ్యాపించాలని ప్రార్థన చేస్తున్నావా? దేవుని సేవకులు బలంగా వాడబడాలని ప్రార్థన చేస్తున్నావా? అయ్యా, నా ఇంట్లో మూర్ఖులు ఉండకూడదయ్యా, మూర్ఖుని ఆత్మ నా ఇంట్లో ఉండకూడదయ్యా, సంఘంలో మూర్ఖాత్మ ఉండకూడదయ్యా, దుష్ట స్వభావాలు మనుషుల్లో ఉండకూడదయ్యా, నా ఇంట్లో 5 ఉన్నా ఎవరిలో కూడా దుష్ట స్వభావం ఉండకూడదయ్యా అని ప్రార్థన చేయమని కదా ప్రభువు చెప్పేది. అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? దండం పెట్టి చెబుతున్నాను, పంజా వేసిన వాడు నిన్నైనా, నీ పిల్లలైనా, నీ కుటుంబాన్ని నాశనం చేయక జాగ్రత్తగా విడుదల కలిగేట్టుగా ఈ రోజు నుంచి నీ మోకాళ్ళు వంగునగాక, ప్రార్థన చేసే అనుభవానికి ఎక్కువ వచ్చుదురుగాక. అందుకే పౌలు చక్కని మాట అంటున్నాడు, మా కొరకు ప్రార్థన చేయరా? మరి అదే ప్రార్థన నీ ఇంట్లో ఉన్న భర్త కొరకు చేయవా? నీ ఇంట్లో ఉన్న భార్య కొరకు చేయవా? సంఘంలో ఉన్న ప్రజలు దుష్టత్వంతోనూ లేకపోతే మూర్ఖం కలిగిన ఆత్మతో నింపబడితే అట్టివారి కొరకు నువ్వు ప్రార్థన చేయవా? ఈరోజు నువ్వు తీర్మానం చేయండి. ఆ తీర్మానం ఏమిటో తెలుసా? మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము, సంఘం కొరకు ప్రార్థన చేస్తాం, నా ఇంట్లో దుష్టాత్మ క్రియ చేయకుండా నేను ప్రార్థన చేస్తాను, మూర్ఖాత్మ నా ఇంట్లో పని చేయకుండా నేను ప్రార్థన చేస్తాను అని మీరు ప్రార్థన మొదలు పెట్టండి. ప్రభువు నమ్మదగిన వాడు, మెండైన దీవెనలతో మిమ్మల్ని నింపునగాక. పౌలు 3వ మాట చెప్పాడు, ఏమని? అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి. ఆయన మిమ్మును స్థిరపరిచి. ఏ కదిలిపోతున్నారా మీరు? ఊగిపోతున్నారా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని అడిగాడు, మా కొరకు ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు చెప్పలా. ఏమంటున్నాడు తెలుసా? మా కొరకు మీరు ప్రార్థన చేశారు, మీరు స్థిరపడతారు. మా కొరకు మీరు ప్రార్థన చేశారు, మీ కుటుంబం స్థిరపడుతుంది. సేవ కొరకు మీరు ప్రార్థన చేశారు, మీరు స్థిరపడతారు. సేవకుల క్షేమం కొరకు ప్రార్థన చేశారు, స్థిరపడతారు. మీ ఇంట్లో దుష్టత్వం వెళ్ళిపోవాలని, మూర్ఖత్వం వెళ్ళిపోవాలని ప్రార్థన చేశారు. ప్రభువు నమ్మకమైన వాడు, అన్యాయస్తుడు కాదు, మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు.
ఈ ప్రార్థన మీ స్థిరానికి మూలం, ఈ ప్రార్థన మీ భద్రతకు మూలం. ఈ రోజున ఏదో ప్రార్థన చేస్తున్నావు, వెళుతున్నావు అని అంటున్నావుగా, నీ ప్రార్థన నిన్ను స్థిరపరుస్తుంది. ఎదురువాని కొరకు చేసే ప్రార్థన నిన్ను భద్రపరుస్తుంది. తర్వాత మరో మాట ఏమన్నా తెలుసా? ఆ వాక్యం చదవండి. దుష్టత్వము నుండి కాపాడును. సేవకులు కదా దుష్టత్వాన్ని మా కొరకు ప్రార్థన చేయమని, కానీ నీ ఇంట్లో కూడా దుష్టత్వం ఉంది. ఈ ప్రార్థన వలన ఆ దుష్టుడి నుంచి నీవు కాపాడబడతావు. విన్నారా? ఎదురువానికి చేసే ప్రార్థనలో చక్కని 2 పదాలు వాడాడుగా. ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. తేలిక అర్థమయ్యే మాట అడగనా? మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ కుటుంబాలు కానీ, మీ పరిచర్య కానీ, మీ ప్రార్థన కానీ, మీ యొక్క వ్యాపారం కానీ స్థిరంగా లేకపోవడానికి కారణం ఏమిటి? మీరు అనే మాట ఒక్కటే, పోటీ కొట్టుబెట్టాడండి, పెట్టుబడి లేకుండా పోయిందండి, ఇదివరకులాగా 24 గంటలు పని చేయలేకపోతున్నావు, ఇది చెబుతున్నావు. కానీ నిన్ను స్థిరపరచాలి అంటే ప్రార్థన ద్వారానే నువ్వు స్థిరపరచబడతావు. నువ్వు ఈ మర్మాన్ని ఎరిగి ఈ రోజు నుంచి ఈ ప్రార్థన నీ జీవితంలో ఒక భాగం అవునగాక. ఒక్క క్షణం నమ్మదగిన వాడు ఇక్కడే ఉన్నాడుగా, ఆయనతో నువ్వెందుకు పని చేయించుకోవట్లే? ఆయన నిన్నెందుకు స్థిరపరచడానికి అవకాశం ఇవ్వట్లే? కదిలిపోతున్నాను ప్రభు, కాపాడు కాపాడు నువ్వు వినపాలు రాస్తున్నావుగా, ఈ పని చేసి చూడు, ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన నమ్మదగినవాడు. నిన్ను దుష్టత్వం నుంచి కాపాడుతాడు. ఆయన నమ్మదగినవాడు. సాతాను పెత్తనం ఇంటి మీద లేకుండా చేస్తాడు. ఆయన నమ్మదగినవాడు. మరి ఆ నమ్మదగిన దేవుని దగ్గర మా కొరకు ప్రార్థన చేయమని చెప్పిన విన్నపాల కొరకు నేను కూడా ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తానయ్యా అని తీర్మానం చెయ్యండి. ప్రభు నమ్మదగిన కార్యాలు మీ ఇంట్లో చేయున కాక. మోకరించండి. పరిశుద్ధుడును ప్రేమామయుడైన ప్రభు వందనాలయ్యా. ఈ శుభవేళ నీ వినిపించిన మాటల కొరకై వందనాలు. ఎంత నమ్మదగిన దేవుడవయ్యా. మా కొరకు ప్రార్థన చేయుడని పౌలు చెప్పిన మాట, ఆ ప్రార్థన ఇరువురికి దీవెనకరంగా చేశావయ్యా. ఇరువురు దీవించబడేట్టుగా ప్రార్థన మాకు అప్పగించావు. అట్టి కృప బిడల కలగాలి, అట్టి ప్రార్థనాత్మ చేత నింపబడాలి. నమ్మదగిన ప్రభువా, వారిని స్థిరపరచండి, వాళ్ళకి క్షేమాన్ని స్థిరపరచండి, ఆరోగ్యాన్ని స్థిరపరచండి, శాంతి సమాధానం స్థిరపరచండి, రక్షణను స్థిరపరచండి, పరిశుద్ధ జీవితంలో స్థిరపరచండి. ఏ ఏ విషయాలను స్థిరపరచాలో వాటన్నిటిలో స్థిరపరిచి దుష్టుని చేతిలో నుండి వాళ్ళ ప్రాణాత్మ దేహాలు కాపాడబడాలి, వారి నివాసాలు కాపాడబడాలి, వారు కలిగింది సమస్తం భద్రపరచబడాలి. అట్టి బలమైన కార్యాలు జరిగించి పేరు పేరున ప్రార్థనలో ఏకీభించిన వారందరినీ ఆశీర్వదించి దీవించండి. నీ దీవెనల చేత నింపి నీ రాకడ కొరకు ఆయత్తపరచుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.